హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరాన్ని కూడా కానిచ్చేయండి. ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు పొద్దున్నే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే విత్ పోస్టర్ తో అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఆ పోస్టర్ లో మన రామ్ చరణ్ గారి అప్పన్న లుక్ ఏదైతే ఉందో నిజంగా అదిరిపోయాడనే చెప్పాలి. ఆ పల్లెటూరు పంచకట్లో వైట్ అండ్ వైట్ లో నిజంగా మెరిసిపోతున్నాడు. ఆ ఫోటో చూడంగానే నాకు మైండ్ లోకి వచ్చిన థాట్ ఏంటయ్యా అంటే ఏ లెజెండ్ ఇన్ మేకింగ్. నాకైతే అదే అనిపించింది. సినిమా టీం కూడా ఈ అప్పన్న క్యారెక్టర్ కి ఇస్తున్న హైప్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అయితే ఈ అప్పన్న రోల్లో మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశాడన్న మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇంకా నిన్న రాత్రి ట్విట్టర్ స్పేస్ లో మన తమనన్న అయితే గేమ్ చేంజర్ సినిమా గురించి కొన్ని అదిరిపోయే అప్డేట్స్ అయితే చెప్పాడు. అవేంటయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా ఇంటర్వెల్ సీన్ కి తమనన్న అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అయిద్దంట. ఇంకా ఈ సినిమా సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందంట. చాలా రేసీ స్క్రీన్ ప్లే తో శంకర్ గారు అయితే ఇరక్కొట్టి అవతల పడేశాడంట. ఇంకా ఈ సినిమా స్టార్టింగ్ లో ఫ్యాన్స్ ఊగిపోయే టైటిల్ కార్డ్ అయితే రెడీ చేస్తున్నారంట మన రామ్ చరణ్ గారి కోసం. ఆ టైటిల్ కార్డ్ కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మన తమనన్న అయితే ప్లాన్ చేశాడంట. ఇంకా ఈ సినిమాలో అప్పన్న క్యారెక్టరే కాకుండా అంజలి గారు ప్లే చేసిన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందని, ఆవిడ క్యారెక్టర్ కూడా నేషనల్ అవార్డు వచ్చే పర్ఫార్మెన్స్ అయితే ఆవిడైతే ఇచ్చిందని ఆయన అయితే చెప్పాడు. అదండి మ్యాటర్. ట్రైలర్ అయితే రేపు సాయంత్రం 5:04 అయితే రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. మరి ట్రైలర్ కి సంబంధించిన గ్లిమ్స్ ఏమైనా రిలీజ్ చేస్తారా లేదా అనే క్లారిటీ అయితే మనకైతే ఇప్పటి వరకు అయితే లేదు. వాళ్ళకే లేదు, మనకేం ఉంటది అనుకోండి, అది వేరే విషయం అనుకోండి. ఇంక ఇది పక్కన పెడితే RC16 నుంచి అయితే ఒక విశేష పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. మీరు RC16 పోస్టర్ ఏది చూసుకున్నా సరే ఒక మట్టిగా, అంటే మట్టి కాదు, ఒక రా అండ్ రస్టిక్ అయితే కనబడుతున్నాయి ప్రతి పోస్టర్ కూడా. అంటే ఈ సినిమా కూడా రా అండ్ రస్టిక్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా అయితే ఉండబోతుంది. దీంట్లో మన రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. వరుస పెట్టి కల్ట్ క్యారెక్టర్స్ అయితే పడబోతున్నాయి మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి. ఇప్పుడు గేమ్ చేంజర్ లో రామ్ నందన్ కావచ్చు, అప్పన్న కావచ్చు, నెక్స్ట్ లో RC16 లో వచ్చే క్యారెక్టర్స్ కావచ్చు. నిజంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే కాలర్ ఎత్తుకునే ఉంటారు. ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత నిజంగా ఐకానిక్ రోల్స్ అయితే మన రామ్ చరణ్ గారు అయితే చేస్తున్నాడు. అసలు యాక్చువల్ గా పొద్దున పోస్టర్ రాగానే వీడియో అయితే చేయాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయటం అయితే కుదరలేదు. ఓకే, అందరికీ మరొకసారి అయితే హ్యాపీ న్యూ ఇయర్. ట్రైలర్ అయితే రేపు సాయంత్రం 5:04 అయితే రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉండండి, హ్యాపీగా పండగ అయితే చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్.